డి న్యూస్కి స్వాగతం. ఈ నెల 20న జరిగే కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, యంత్రాంగం విజయవంతం చేయాలి అని ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో డుండి రాకేష్ మాట్లాడుతూ, కన్యకా పరమేశ్వరి అమ్మవారికి గౌరవం దక్కితే ఆ గౌరవం ఆర్య వైశ్యులందరికీ దక్కినట్లేనని, గత వైసీపీ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉండిన వ్యక్తి వైశ్యుల కోసం కానీ, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కానీ ఏమీ చేయలేదని గుర్తు చేశారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు ఆర్య వైశ్యుల కోరికను మన్నించారు. అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగగా మార్చారు. కాబట్టి ఆర్య వైశ్యులందరూ కూడా మీ స్థానిక ప్రభుత్వ నాయకులను, అధికారులను కార్యక్రమానికి పిలిచి, వారు కార్యక్రమంలో పాల్గొని వాసవి అమ్మవారి ఆశీస్సులు తీసుకునే విధంగా చేయండి. అంతేకాకుండా వాసవి అమ్మవారి జన్మస్థలం పెనుగొండను వాసవి పెనుగొండగా మార్చారని అన్నారు. ఏదైతే ఆర్య వైశ్యుల కోరిక మేరకు అనాదిగా దశాబ్దాల కాలం నుంచి పెండింగ్ ఉంది కోరిక, మా అందరికీ గౌరవం రావాలంటే ఏదైతే వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేస్తే అమ్మవారికి గౌరవం వస్తే మా అందరికీ గౌరవం వచ్చినట్టుగానే మేమందరం కూడా భావించేవాళ్ళం. అటువంటిది గతంలో అనేక మంత్రిగా పనిచేసినా కూడా, ఇదే డిపార్ట్మెంట్ అతని కింద ఉన్నా కూడా కనీసం ఏమీ చేయలేకపోయాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా కోరికను మన్నించి దాన్ని రాష్ట్ర పండగగా తీర్చిదిద్దడం జరిగింది. మీరు కనుక చూసుకున్నట్టయితే స్టేట్ ఫెస్టివల్స్ జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన జీవో నెంబర్ 15 చూసుకోవచ్చు. ఈ జీవో నెంబర్ 15లో రాష్ట్ర వ్యాప్తంగా 25 స్టేట్ ఫెస్టివల్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. 24 కార్యక్రమాలని డిసైడ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం, ఇందులో 3 కార్యక్రమాలు మాకు సంబంధించి